మన దగ్గర ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రల శ్రీనారాయణ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుంది చర్చకు వస్తా అని చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు కూడా చర్చకు రాలేదు, దీని గురించి ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆనాడు ఎల్బీ స్టేడియంలో ఖర్గే ముంగట రైతు భరోసా మీద, రైతు రుణమాఫీ పైన, 60,000 ఉద్యోగాల పైన, జాబ్ క్యాలెండర్ పైన, ఇవన్నిటిపైన మేము చర్చకు సిద్ధం, ఏడికంటే అడిగి వస్తా అని చెప్పిండు. మరి చర్చకు సిద్ధం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రావాలి కదా, డేట్ మీరే చెప్పున్నారు అన్నాడు కదా, మరి మీరు డేట్ పెట్టినాం కదా, మీరు రావాలి కదా. ముఖ్యమంత్రి సీటు కూడా రెడీ చేసినాం, ముఖ్యమంత్రి గౌరవించుకోవడానికి సీట్ వేసినాం, దాని మీద మంచి తెల్ల టవాల్ వేసినాం. మరి ముఖ్యమంత్రి గారు రాలేదు, ముఖ్యమంత్రి గారి తరపున మంత్రులు రాలేదు, పార్టీ తరపున ఎవరు రాలేదు. అంటే ఇవి కేవలం ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది, ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రతిపక్షాలు ఎక్కడ నిలదీస్తాయి అని చెప్పేసి ఇవంతా సమయాన్ని ఆక్యుపై చేయడానికి, మీడియా ఆక్యుపై చేయడానికి కేవలం ఇలాంటి స్టేట్మెంట్లు చేసి ప్రజలను డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే